ఓకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే బేసిక్‌గా ఈ వీడియోలో ఏందంటే మనం బేసిక్స్ నేర్చుకుందాం. బేసిక్స్ ఏందంటే హ్మ్, మీ మీరు అనుకోవచ్చు గేమ్ గార్డెన్ అయితే వాడుతున్నామని. అయితే చాలామందికి చాలా ఎర్రర్స్ వస్తున్నాయి. ఎర్రర్స్ అంటే ఎలా అంటే మీరు గేమ్ గార్డెన్‌ని వాడుతున్నారు. బట్ మీరు గేమ్ గార్డెన్‌ని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడుతున్నారు? ఆన్‌లైన్ గేమ్స్ మోడ్ చేయడానికి. చాలామంది నాకు తెలిసైతే చాలామంది ఆన్‌లైన్ గేమ్స్ మోడ్ చేద్దామని చూస్తారు. అయితే ఆన్‌లైన్ గేమ్స్‌ని మోడ్ చేయొచ్చు. అంటే మీరు ఆఫ్‌లైన్ గేమ్స్ గురించి అల్గోరిథం మీకు కొంచెం బేసిక్స్ ఒక టచ్ ఇచ్చేసి ఆన్‌లైన్ గేమ్స్‌ని ఎలా మోడ్ చేయాలో చెప్తా. అయితే ఆఫ్‌లైన్ గేమ్స్ వచ్చేసి మనం ఏం చేస్తాం ఫస్ట్ బేసిక్‌గా ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఆఫ్‌లైన్ గేమ్స్‌ని వచ్చేసి మనము ఆహ్, సెర్చ్ చేసేసి వాళ్ళ వాల్యూని సెర్చ్ చేసి రిఫైన్ చేసి పెట్టేస్తాం. అంటే వాటి వాల్యూ ఒక 130 ఉందనుకుందాం. 130ని మనం సెర్చ్ చేసేసి రిఫైన్ చేస్తే మనకు పర్టిక్యులర్ ఎగ్జాక్ట్ వాల్యూ వస్తది. దాన్ని సెట్ చేసేసి వాడేస్తున్నాం. వస్తుంది. మంచిగానే ఉంది. ఈ ఎన్‌క్రిప్షన్‌కొచ్చేవరకి కొంచెం టిపికల్ అయింది. అయితే ఏమైందంటే ఈ ప్రోగ్రామర్స్ కూడా అర్థమైపోయింది ఏందంటే వీళ్ళు ఇలా మోడ్ చేసి ఈ ఎర్ని గెయిన్ చేస్తున్నారని అర్థమైంది. అయితే వాళ్ళు ఎన్‌క్రిప్షన్ యాడ్ చేసిర్రు. ఎన్‌క్రిప్షన్ యాడ్ చేస్తే మనమేమన్నా తక్కువనా? మనం ఇట్లా ఎన్‌క్రిప్షన్‌ని ఎలా డీకోడ్ చేయాలని నేర్చుకొని ఎన్‌క్రిప్షన్ డీకోడ్ చేసి ఇలా చేశాం. అయితే ఇప్పుడు ఆన్‌లైన్ గేమ్స్‌కొచ్చేసరికి ఆన్‌లైన్ గేమ్స్ అయితే స్ వాళ్ళేం చేస్తున్నారంటే ఇప్పుడు ఇలా ఆఫ్‌లైన్‌లో పెడితే జర ఆన్‌లైన్ గేమ్స్‌లో ఏంటంటే డబ్బులు అవి ఇవి ఉంటాయి కదా! వాటిని ఈ మన ఫోన్‌లోనే పెడితే మనము చేంజ్ చేయగలుగుతాం. మనం మోడ్ చేయగలుగుతామని వాళ్ళు ఒక సర్వర్‌ని పెడతారన్నట్టు. ఆ సర్వర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తది. ఒకవేళ మీకు చెప్పాలంటే ఏ ఏ ఇప్పుడు సర్వర్ అనేది ఇలా వర్క్ అవుద్ది. ఒక్క నిమిషం. ఇక్కడ సర్వర్ ఇమేజ్ ఉంది. సర్వర్ అండ్ క్లయింట్ ఒక ఇమేజ్. ఇక్కడ మనము ఆన్‌లైన్ గేమ్స్, మల్టీప్లేయర్ గేమ్స్ చూస్తున్నాం. అయితే మల్టీప్లేయర్‌ని కొద్దిసేపు మీరు మర్చిపోండి. మీకు చెప్పాలంటే ఇక్కడ ఇక్కడ మనము ఒక్కళమే సర్వర్‌తోని లింక్ అయి ఉన్నాం అనుకుందాం. ఈ పార్ట్ లేదు. అయితే ఏందంటే ఈ ఒక ప్లేయర్ ఉన్నాం. మన దగ్గర 20 డైమండ్స్ ఉన్నాయి. ఈ 20 డైమండ్స్ అనే ఫైల్ నీ డివైస్‌లో సేవ్ అయి ఉంటుంది. ప్లస్ సర్వర్‌లో సేవ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మోడ్ చేయడానికి ట్రై చేస్తావో 20కే చేయడానికి ట్రై చేస్తావు. ట్రై చేస్తే అప్పుడు ఏమైతుందంటే నీ డివైస్‌లో పర్టిక్యులర్‌గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో చేంజ్ అవుతుంది. బట్ అప్పుడు ఈ సర్వర్ అనేది ఒకసారి వెరిఫై చేస్తది. 20 ఉన్నాయా? 20కే ఉన్నాయా అని. సర్వర్‌లో గనక 20కే ఉంటే ఇట్స్ ఓకే. ఇట్ విల్ డన్. ఒకవేళ సర్వర్‌లో మీరు 20కే అన్నారు. సర్వర్‌లో 20 ఉన్నాయి. అప్పుడేం చేస్తదంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో నీ డివైస్ యొక్క అల్గోరిథం చేంజ్ చేసి నీ ఫైల్‌ని చేంజ్ చేస్తది. ఈ సర్వర్ అనేది. అప్పుడు చేంజ్ చేసినప్పుడు ఏమైతదంటే మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో నీకు 20 వచ్చేస్తది. అంటే ఇదంతా మైన్యూట్ సెకండ్‌లో జరిగిపోద్ది. ఈ ప్రాసెస్ అంతా మైన్యూట్ సెకండ్‌లో జరిగిపోద్ది. ఒకవేళ నువ్వు ఫ్రీజ్ అనే ఆప్షన్‌ని వాడి ఫ్రీజ్ చేసావనుకుందాం. నీ ఫైల్‌ని ఫ్రీజ్ చేసావు. ఓకే. ఇట్ ఆల్ రైట్. నీ ఫైల్‌ని ఫ్రీజ్ చేసావు. బట్ ఈ సర్వర్ ఏం చేస్తుంది? నిన్ను 20 ఉన్నాయని సర్వర్‌లో ఫిక్స్ అయిపోయింది అంతే. సర్వర్ బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయింది. నేనంటే 20 ఉన్నాయని. అప్పుడు నువ్వు నువ్వు ఈడ 20కేని ఫిక్స్ చేయొచ్చు. నీ ఫోన్‌లో డిస్‌ప్లే 20కే చేస్తది. బట్ ఎప్పుడైతే నువ్వు గేమ్ వాడడానికి గానీ, ఏదన్నా బై చేయడానికి గాని వచ్చావనుకో, అప్పుడేం చేస్తదంటే 20 డైమండ్స్ వరకే వాడనిస్తది. 20 డైమండ్స్ వరకే వాడనిస్తది. ఆక దాని తర్వాత గేమ్ అనేది సర్వర్ అనేది వాడనీయదన్నట్టు. అంటే ఇక్కడ అంటే సర్వరు ఇక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తుంది డాటా. అంటే నువ్వు ఒకవేళ స ఆన్‌లైన్ గేమ్స్ మోడ్ చేయాలంటే
ఈ సర్వర్‌లో మోడ్ చేస్తే సరిపోతది. నీ డివైస్‌ని మోడ్ చేయాల్సిన అవసరం లేదు. సర్వర్‌ని మోడ్ చేస్తే నీ డివైస్ ఆటోమేటిక్ మోడ్ అయిపోతది. ఒకవేళ మీ సర్వర్‌లో 20,000 పెట్టేసారు. సర్వర్ 20,000 పెట్టిర్రు సర్వర్‌ల. నీ డివైస్‌లో 20 డైమండ్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్‌గా 20,000 వస్తది. 20 అంటే ఇది ఎలా వర్క్ అయిద్దంటే నేనే చెప్పిందే కరెక్ట్. అవతలోనితో నాకు సంబంధం లేదన్నట్టు ఉంటది. ఇది బండ గుర్తుపెట్టుకోరి సర్వర్ అనేది నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటది ఎప్పుడు. అయితే ఆన్‌లైన్ గేమ్స్‌ని సర్వర్‌ని ఎలాగో మోడ్ చేయాలంటే ప్రొఫెషనల్ మెథడ్స్, హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్ అవి ఇవి వచ్చుంటే మోడ్ చేయొచ్చు. చేయరా అని నేను అనలేదు. చేయొచ్చు. బట్ నేను ఆ ట్యాబ్స్‌లోకి పోయాను కాబట్టి చెప్తున్నాను. చాలామంది యూట్యూబర్స్ ఏందంటే ఈ డ్రాగన్ టైగర్ గేమ్ గాని, ఈ ఈ ఈ రమ్మీ గోల్డ్, రమ్మీ వెల్త్ ఇలాంటివి మోడ్ చేసి అమ్ముతున్నాను అంటున్నారు. బట్ ఆ గేమ్ పాయింట్ టు పాయింట్, ఇంచ్ టు ఇంచ్ నేను మోడ్ చేయడం చూసాను. అది సర్వర్‌లో సేవ్ అయింది. ఒకవేళ మీరు సర్వర్‌ని మోడ్ చేసినా కూడా గేమ్ వాళ్ళు డిటెక్ట్ చేసి దాన్ని మోడిఫై చేస్తారు. వాళ్ళు పక్కా వీళ్ళని పట్టుకుంటారు. సో, మీరు మాత్రం అలాంటి ట్రాప్స్‌లోకి పోకండి. నేను పోయినా వాళ్ళకి డబ్బులు సెండ్ చేసి ఈయన మోసపోయినా. అందుకే మీరు అలర్ట్ కావాలని చెప్తున్నా. ప్లీజ్ అందులోకి మాత్రం వెళ్ళకండి. ఆన్‌లైన్ గేమ్స్ అనేవి మోడ్ కావడం ఇంపాసిబుల్. అయితే నేను మోడ్ చేయొచ్చని కూడా చెప్పిన. నేను చెప్పిన. అదెలా? అదెలా అంటే ఇప్పుడు ఒక లూడో కింగ్ తీసుకుందాం ఎగ్జాంపుల్‌కి. అయితే మనం మళ్ళీ ఫ్రెష్ పేజ్‌లోకి పోదాం. మనం ఫ్రెష్ పేజ్‌లోకి పోతే మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుద్దన్నట్టు. మనము లూడో కింగ్ తీసుకుందాం. లూడో తీసుకుందాం. లూడోలా మనం డైస్ ఏస్తే ఆ సర్వర్ డిసైడ్ చేస్తది మనకి 1 రావాలా? 2 రావాలా? 3 రావాలా? అని. సర్వర్ డిసైడ్ చేయొచ్చు. కొన్ని గేమ్స్ అయితే మన ఫైల్‌లో కూడా ఉంటాయి. ర్యాండమ్స్ అంటే వాళ్ళు అలా ప్రోగ్రామ్ చేసి పెడతారు ర్యాండమ్ రావాలని. దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. లూడో కింగ్ మాత్రం లూడో కింగ్ నేను ఇప్పి చూడలేదు. బట్ కొన్ని లూడోస్ మాత్రం సర్వర్ నుంచి కంట్రోల్ చేయబడతాయి. కొన్నేమో ఇక్కడి నుంచి కంట్రోల్ చేయబడతాయి. బేసిక్‌గా నాకు తెలిసైతే 90% డివైస్‌లోనే ఉంటుంది. ఏదో 10% సర్వర్‌లో కంట్రోల్ చేయబడుతుంది. అయితే నువ్వు ఎప్పుడైతే 3 పడాలని సర్వర్ చెప్పింది. బట్ నీ ఏ కాయిన్ ఎంత దూరం పోవాలో నీ ఫోన్‌లో డెఫినిట్‌గా సేవ్ అయి ఉంటుంది. ఇది 100% గ్యారంటీ. నువ్వు ఎందుకంటే అది నీ ఒపీనియన్. ఏ మనిషి లేదా ఏ కాయిల్ అనేది ఎళ్ళాలి. అంటే 3 పడ్డది. 3 స్టెప్స్ నీ దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. లూడోలో మాత్రం 4 ఆప్షన్స్ ఉంటాయి కదా! ఏదైనా మూవ్ చేసుకోవచ్చని. 3 పడింది. 3 పడితే 4 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి 3 స్టెప్స్ ముందుకు జరగాలని ఉంటది. ఆహ్, ఆహ్, 4 ఆప్షన్‌లలో మీరు ఏమన్నా చేసుకోవచ్చు. అయితే ఈ మూవ్‌మెంట్‌ని మోడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇది నీ దగ్గర ఉంటుంది కాబట్టి మూవ్‌మెంట్‌ని మోడ్ చేయొచ్చు. ప్లస్ 90% డివైస్‌లలో ఈ డైస్ అనేది ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. అప్పుడు దాన్ని మోడ్ చేయొచ్చు. అంటే బేసిక్‌గా నేను చెప్పేదేంటంటే మీ మొబైల్‌లో ఉన్న ఫైల్స్‌ని ప్రతి ఒక్కదాన్ని మోడ్ చేయొచ్చు. మీ మొబైల్‌లో ఉన్న ఫైల్‌ని ప్రతి ఒక్కదాన్ని మోడ్ చేయొచ్చు. అయితే మీరు ఆన్‌లైన్‌లో లూడో అయితే కాయిన్స్‌ని మోడ్ చేయలేరు. కాయిన్స్‌ని మోడ్ చేయలేరు కాబట్టి దీన్ని మోడ్ చేయండి. దీన్ని మోడ్ చేసి ఆటో విన్ ప్రోగ్రామ్ రాసేసి ఆటో విన్ క్లిప్ పెట్టేస్తే ఆటో విన్ అయిపోద్ది. అంటే ఒక్కసారి డైస్ ఎయగానే అన్ని కీస్ అనేవి ఎళ్లి హోమ్‌లో కూర్చుంటాయి. ఈ లూడో ఆల్గోరిథం ఎలా నడుస్తుందంటే హ్మ్. ఒక ఇల్లులోకి ఇది ఇల్లు గదా! నలుగురియి ఉంటాయి. ఇల్లులోకి 4 కీస్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఈ వ్యక్తి విన్ అయినట్టు. అంటే ఈ పర్సన్ విన్ అయినట్టు. ఈ థర్డ్ పర్సన్ గానీ, ఫోర్త్ పర్సన్ గానీ ఎప్పుడైతే అందరికన్నా ఫస్ట్ అందులోకి వచ్చిన వ్యక్తి విన్ అయినట్టు. ఫస్ట్ విన్. ఇది లూడో యొక్క హౌస్ అనుకుందాం. హౌస్‌లోకెళ్తాం గదా! అయితే ఇది డోంట్ డిస్టర్బ్. ఓకే. అయితే మీకు 4 ఆప్షన్స్ 4 కాయిల్స్ అనేవి ఇంట్లోకొచ్చేసాయి. ఇంట్లోకొస్తే ఇందులో ఒకరొకరొచ్చినా సరే, రాకున్నా సరే ఎ ఇందులోకి 4 వచ్చాయంటే ఇది విన్ అన్నట్టు మనం కేటగరైజ్ చేస్తాం. అందులో ప్రోగ్రామ్ అలా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే
ఈ కాయిల్స్ అన్నీ ఒకటేసారి వచ్చి ఇలా ప్రోగ్రామ్‌లో కూర్చుంటాయి అన్నట్టు. పిన్ అని అప్పుడు నీ డివైస్ సెట్ చేస్తది. నీ డివైస్ అనాలిసిస్ చేసి సర్వర్‌కి పంపుతది. సర్వర్‌కి పంపుతది. అర్థం చేసుకోండి. నీ డివైస్ 4 కాయిల్స్ హ్మ్, ఇంట్లోకొచ్చాయని అనాలిసిస్ చేసి సర్వర్‌కి పంపుతది. అప్పుడు సర్వర్ ఏం చేస్తది నీకు విన్ డిక్లేర్ చేస్తది. విన్ డిక్లేర్ చేస్తది. అలా ఆటో విన్ ప్రోగ్రామ్‌ని ఇలా రన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఓహ్, మీకు అందరికి తెలిసిందేంటంటే పబ్‌జీలో వాల్ హ్యాక్ చేస్తారు. మరి డైమండ్స్, యూసీ అవన్నీ ఎందుకంటే ఇవన్నీ వాల్ హ్యాక్ మాత్రం ఇందులో ఉంటుంది. మ్యాజిక్ బుల్లెట్ గూడా ఇందులోనే ఉంటుంది. అలా మ్యాజిక్ బుల్లెట్ అనేది చేయడం చాలా టిపికల్ అన్నట్టు. ఎందుకంటే కొన్ని సార్లు సర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని సార్లు ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. మ్యాజిక్ బుల్లెట్ అంటే ఏం లేదు. అలా వాళ్ళకి పీక్స్‌లో తగులుతుందన్నట్టు. హెడ్‌కి గాని, నెక్‌కి గాని అలా తగిలి వాళ్ళకి హెల్త్ ఎక్కువ పోతది. మన ఎయిమ్‌ని కంట్రోల్ చేస్తుండ్రు. అవన్నీ మన డివైస్‌లో ఉన్న పర్టిక్యులర్ ఫైల్స్‌ని మాత్రమే వాళ్ళు మోడ్ చేస్తుర్రు గానీ, ఎక్కడ గాని సర్వర్స్‌ని మోడ్ చేసినట్టు నేను చూడలేదు. అది ఒకవేళ మోడ్ చేశా కూడా ఫ్రాక్షన్ ఆఫ్ డేస్‌లో గాని, ఒక్క రోజో, 2 రోజుల్లో డెఫినిట్‌గా దాన్ని డీకోడ్ చేసి దాన్ని లూప్ హోల్‌ని క్లోజ్ చేస్తారు. ఇదైతే చూసాము. అంటే మనం ఫస్ట్ మనకు సర్వర్ మనకు పంపుతుంది డీటెయిల్స్. అయితే ఇక్కడ ఇంకో మీకోసం ఇంకో ఇమేజ్ తెచ్చిపెట్టాను. ఓకే. పర్టిక్యులర్‌గా స్మాల్ అవ్వట్లేదు. స్మాల్ ఒక్క నిమిషం వీడియో పాజ్ చేస్తాను. అయితే ఇది సర్వర్. మన గేమ్ యొక్క సర్వర్ ఇది. ఇది సర్వర్. ఇప్పుడు ఏమైతుందంటే మనం ఒక ప్లేయర్ లూడో కింగ్‌లో ఇది ఇంకో ప్లేయర్ డివైస్. మనకి ఇది డైమండ్స్ గానీ, కాయిన్స్ గానీ, వాల్యూస్ ఇది ఇంటిమేట్ చేస్తుంది. నువ్వు కమాండ్స్ ఇంటిమేట్ చేస్తావు. కమాండ్స్. గేమ్ స్టేటస్ అనేది చెప్తది. నువ్వు కమాండ్స్ చెప్తావు. అంటే నేను మీకు చెప్పాలంటే నేను 6 ఏసిన డైస్. డైస్ 6 పడ్డదని చెప్పింది నీకు. అయితే ఆ 6ని నేను ఏ కాయిల్‌ని జరిపినా అని నువ్వు చెప్పినావు. అంతే. బేసిక్ చెప్తున్నా మీకు. మీకు ఈ చిన్న ఎక్స్‌ప్లెయిన్ కావాలంటే అర్థం కావాలంటే డైస్‌లో 6 పడింది అని సర్వర్ మీకు చెప్పింది. 6 అయితే నేను 4థ్ కాయిల్‌ని 6 ప్లేసెస్ జరిపినా అని నువ్వు చెప్పినావు. నువ్వు జరిపినా అని చెప్పిన దాన్ని మోడ్ చేయొచ్చు. నేను 6 ప్లేసెస్ జరిపినా అని చెప్పినావు. నేను 12 ప్లేసెస్ జరుపుతా అని చెప్పొచ్చు. అంటే 12 ప్లేసెస్ జరిగింది కాయిల్ అనేది నువ్వు చెప్తావు. సర్వర్ యాక్సెప్ట్ చేస్తది డెఫినిట్‌గా. అంటే ఆ సర్వర్ బేస్డ్ ఉంటది. అంటే మీరు గేమ్ అల్గోరిథంని ఫస్ట్ స్టడీ చేస్తే, గేమ్ ఎలా నడుస్తుంది, దేని బేస్డ్ నడుస్తుంది అనేది స్టడీ చేస్తే మీరు గేమ్‌ని మోడ్ చేయొచ్చు. మీరు ఏ గేమ్‌నైనా మోడ్ చేసేటప్పుడు గేమ్ అల్గోరిథం చూడండి. అంటే నా వీడియో చూసి కాపీ కొట్టి పేస్ట్ చేసేసేయండి అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నేను అందుకే హిల్ క్లైంబ్ రేసింగ్ సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకంటే దాన్ని ఎవరు మోడ్ చేసినా వాళ్ళకి యూజ్ ఉండదన్నట్టు. వాళ్ళు మోడ్ చేయడం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతోనే హిల్ క్లైంబ్ రేసింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. నాకు మోడ్ చేయడం రాక కాదు. అయితే ఈ ఈ సర్వర్ బేస్డ్ గేమ్స్ అనేవి ఇలా రన్ అయితాయి. మీరు ఇప్పటికైతే ఈ వీడియోకి చూస్తే మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. ఈ నేను దీని తర్వాత నెక్స్ట్ గేమ్ గార్డెన్ ట్యుటోరియల్‌ని కంటిన్యూ చేస్తాను. అంటే మీకు బేసిక్స్ అర్థం కావాలని చెప్పాను అంతేగాని ఇలాంటి వీడియోస్ యూట్యూబ్స్‌లో దొరకవు. ఎందుకంటే ఇంత క్లియర్ కట్‌గా చెప్పరు వాళ్ళు. చెప్తే ఏమవుతుందంటే మీరు నేర్చుకుంటారు. సైట్స్, వెబ్‌సైట్స్ వెతకండి. నేను చెప్తున్నాను కదా! వెబ్‌సైట్స్ వెతకండి గేమ్ మోడింగ్‌కి. ఎలా చేయాలి? ఏం సంగతి అని వెబ్‌సైట్స్‌లో దొరుకుతుంది కంటెంట్. గేమ్ గార్డెన్ వెబ్‌సైట్ ఉందా? దాంట్లో
డెఫినెట్‌గా మీకు కంటెంట్ దొరుకుతుంది. సైట్‌ని విడిచిపెట్టకండి. పాయింట్ టు పాయింట్, ఇంచ్ టు ఇంచ్ చదవండి. మీకు దొరుకుతుంది. ఒకవేళ మీకు అంత టైం లేకున్నా నేను చెప్తాను. నేను ఈ గేమ్ గార్డెన్ సెలెక్ట్ చేసుకోవడానికి బేసిక్ రీజన్ ఏందంటే, గేమ్ గార్డియన్ వచ్చేసి ఎలాంటి ఆన్‌లైన్ గేమ్ కూడా డిటెక్ట్ చేయదు. గేమ్ గార్డియన్‌ని ఏ గేమ్ అయినా డిటెక్ట్ చేయదు కాబట్టే నేను గేమ్ గార్డియన్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఆన్‌లైన్ గేమ్స్‌ని చేసి చూపియొచ్చు. బట్ చేస్తే ఏమవుతుందంటే, మీరు దాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తారు అంతే. అయితే మీరు క్యారమ్ పూల్‌ని ఇలా మీకు బేసిక్‌గా క్యారమ్ పూల్‌ని ఇలా మోడ్ చేయొచ్చు. క్యారమ్ పూల్ ఏందంటే కాయిన్స్, డైమండ్స్ మనం ఇందులో ఓపెన్ చేసి చూసినా కాయిన్స్, డైమండ్స్ మాత్రమే సర్వర్‌లో ఉన్నాయి. కాయిన్స్, డైమండ్స్ ప్లస్ ఆ గేమ్ యొక్క కా ఇంత ఇంత మనీ పెట్టి ఆడాలని ఉంది. మీరు క్యారమ్ క్యారమ్ బోర్డ్‌లో ఈ బార్‌ని అంటే డైస్ లొకేషన్‌ని సారీ ఈ స్ట్రైకర్ బార్‌ని, ఈ హోల్స్‌ని, ఆ కాయిన్స్ ఇక్కడుంది. నీ స్ట్రైక్ ఇక్కడుందనుకో, ఈ స్ట్రైక్‌ని తెచ్చి ఇక్కడ పెట్టేసి నువ్వు షూట్ చేయొచ్చు. ఈ హోల్‌లో పడతది. అంటే ఆ స్ట్రైక్‌ని హ్యాక్ చేసి ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ ఎయిమ్ హ్యాక్ గూడా చేయొచ్చు. ఎయిమ్ హ్యాక్ చేయడానికి పర్టిక్యులర్‌గా మీరు కోడింగ్ నేర్చుకొని చేయాల్సిన అవసరం లేదు. మీకు కింద ఒక లింక్ ఇస్తాను. పోయి అది డౌన్‌లోడ్ చేసుకోండి. అలా మీకు అది గూడా వస్తుంది. మీకు ఏదో హెల్ప్ చేద్దామని ఈ కంటెంట్ చెప్పిన. అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ చెప్తున్నా. నేనైతే ఎక్స్‌పీరియన్స్ కాబట్టి చెప్తున్నా. ఎవ్వరికి మాత్రం డబ్బులు కొట్టి మోడ్ చేసేయండి అని మాత్రం అడగకండి. వాళ్ళు చేసివ్వరు. వాళ్ళు పక్కా మీరు డబ్బులు కొట్టాక మిమ్మల్ని బ్లాక్ చేయడం, లేదంటే ఏ మిమ్మల్ని పట్టించుకోకపోవడం, ఇస్తా అనడం అలాంటివి చేస్తుంటారు. సో, అది మాత్రం రాదు. చేయొచ్చు. మీరు నేర్చుకొని హెచ్‌టీఎంఎల్ లాంగ్వేజ్ అలాంటివన్నీ నేర్చుకొని సర్వర్‌ని మోడ్ చేసి చూడండి. వేరే కిక్కు వేరే ఉంటది చెప్తున్నా. సర్వర్స్ మీరు మోడ్ చేయొచ్చు. అన్నీ చేయొచ్చు. ఈ ప్రపంచంలో హ్యాక్ చేయలేనిది ఏదీ లేదు ఇంటర్నెట్‌లో. అయితే ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. అయితే బాయ్.